లక్ష్మి విహారీ కోసం టెన్షన్ పడుతూ ఉంటే ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది. చూడు లక్ష్మి, నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని అంటంతో అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది. మరి ఏం చేయను, విహారీ గారి కోసం చాలా భయంగా ఉంది, ఏదో జరిగింది అని అంటూ లక్ష్మి అంటంతో ఎస్ఐ సరే నేను చూసుకుంటానులే అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే రౌడీ చాటుగా వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ చాలా సీరియస్గా అక్కడ నుంచి అలా తీసుకెళ్ళిపోతారు కదా విహారిని, అక్కడ కట్టి పడేస్తారు విహారిని. తనకి స్పృహ ఉండదు. ఇక తనకి కొంచెం కొంచెం స్పృహ వస్తుంది. విహారికి కళ్ళు తెరిచి ఇలా చూస్తాడు. చూసేసరికి ఇంకా రౌడీలు ఎదురుగా కనిపిస్తారు. రౌడీలను చూడగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక భయపడుతూ ఇలా అంటూ ఉంటాడు, రేయ్ ఎవర్రా మీరంతా అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే విహారీని చూసి రేయ్ ఎవరు అంటావేంట్రా అని అంటే విహారీకి నోట్లో కట్టు విప్పేసిన తర్వాత విహారీ అరుస్తూ ఉంటాడు. ఇంకా ఎవర్రా మీరంతా, ఎందుకురా నన్ను ఇక్కడ కట్టిపడేశారు, వదలండ్రా అని అంటూ అరుస్తూ ఉంటాడు విహారీ. అలా అరిస్తే హే నోరు మూసుకొని ఉండరా అని వాళ్ళు అంటూ ఉంటారు. నన్ను ఇలా కట్టి పడేశారు కాబట్టి మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు, లేదంటే మీ సంగతి చెప్తాను అని విహారీ అనేసరికి ఇక ఎవర్రా ఇదంతా చేసింది, అసలు ఎవర్రా మీరు అని అంటూ విహారీ అరవటంతో ఇక అప్పుడే సుభాష్ డోర్ ఓపెన్ చేసి ఎంటర్ అవుతాడు. సుభాష్ అలా క్యాప్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని వస్తాడు. ఎందుకంటే చూస్తే గుర్తుపడతాడు కదా అనేసి ఇక సుభాష్ అలా లోపలికి వచ్చేసరికి ఇక విహారీ ముందు కూర్చుంటాడు. ఇక ఆస్తి పత్రాలు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీద సంతకాలు చేయి అని అంటాడు. అలా అనేసరికి విహారీ సంతకాలు చేయాలా, ఎందుకు బ్లాంక్ పేపర్స్ మీద సంతకాలు చేయటం ఏంటి అని విహారీ అంటాడు. ఎందుకో నీకు తెలియదా, ఇప్పుడు నేను కిడ్నాప్ చేశామంటేనే నీకు అర్థమైంది కదా, అందుకనే ఇప్పుడు వీటి మీద సంతకాలు చెయ్యు, ఆ తర్వాత నేను వదిలిపెడతాం అంటే మరి చేతులకి కట్లు కట్టారు కదా, ఎలా నేను సంతకం చేయాలి అని విహారీ అంటాడు. అలా అనేసరికి సుభాష్ ఓ సరే కట్లు విప్పండ్రా అని అంటాడు. అలా అనేసరికి సరే అని చెప్పి వాళ్ళు వెనకాల ఉన్న కట్లు విప్పుతారు. అవి విప్పిన తర్వాత పేపర్స్ ఇచ్చి పెన్ ఇస్తాడు సుభాష్. ఇచ్చేసరికి చేతిలోకి తీసుకొని వెంటనే అలా చూస్తూ సీరియస్గా ఆ పేపర్స్ని ఇంకా గట్టిగా చించేస్తాడు. పెన్ను తీసి విసిరి కొట్టేస్తాడు. ఇలా పేపర్స్ని ఇలా చించేసరికి పేపర్స్ అన్నీ కింద పడిపోతాయి. ఇంకా చించి పడేస్తాడు. అది చూసి సుభాష్ చాలా కోపంగా గట్టిగా విహారీని కొడతాడు. విహారీ ఇలా అంటాడు, ఎవడ్రా నువ్వు నన్ను కొడుతున్నావు, అసలు నువ్వేంట్రా నన్ను కొట్టేది అని అంటూ విహారీ లేచి అందరితో ఫైట్ చేస్తాడు. ఇక ఎవరికి తట్టుకోలేక అందరూ దూరంగా జరుగుతూ ఉంటారు. అయినా సరే విహారీ వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా విహారీని వెనక నుంచి సుభాష్ అలాగే రౌడీలు వెనక నుంచి పట్టుకుని మళ్ళీ కట్టి చైర్లో పడేస్తారు. ఇక అప్పుడే చైర్లో కట్టి పడేసి ఇలా అంటూ ఉంటాడు సుభాష్, ఏంట్రా నువ్వు మాతో ఫైట్ చేస్తావా, మమ్మల్ని కొడతావా అని ఏంటో ఇంకా సుభాష్ వాళ్ళు బాగా కొడుతూ ఉంటారు విహారీని. అందరూ కలిసి చేతులు కట్టేసి మరీ కొడుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఏమో యమున వాళ్ళేమో కంగారు పడుతూ ఉంటారు. యమున టెన్షన్ పడుతూ విహారీ ఫోన్ ఎందుకు కలవట్లేదో నాకు అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ అక్కడ నుంచి వచ్చేస్తుంది. హాల్లో అటు ఇటు తిరుగుతూ సహస్ర అని అంటే సహస్ర పరిగెత్తుకొని వస్తుంది. అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. యమున ఇలా అంటుంది, నాకెందుకో విహారీకి ఏమైందో అని కంగారుగా ఉంది, విహారీ ఫోను కలవట్లేదు కదా అని అంటంతో ఇక అప్పుడే సహస్ర ఆలోచిస్తూ అది ఏమో నాకు అర్థం కావట్లేదు, బావ ఫోన్ కలవట్లేదు అని సహస్ర అంటుంది. వెంటనే ఏదో ఒకటి చేయండి, విహారీ ఫోన్ కలవట్లేదంటే నాకేదో భయంగా ఉంది అని అంటే అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది సహస్ర, బావ ముంబై బ్రాంచ్కి వెళ్తానని చెప్పాడు కదా, అక్కడికి వచ్చాడా లేడో కనుక్కోండి మావయ్య అని కనుక్కోండి బాబాయ్ అని చారుకేశవకి చెప్తే సరే అని చెప్పేసి చారుకేశవ ముంబై బ్రాంచ్కి ఫోన్ చేస్తూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో ఇప్పుడు విహారీ గురించి అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పేస్తారు విహారీ రాలేదని, అసలు నిజం తెలుస్తుంది కదా అని అంబిక ప్లాన్ వేసేలోపే ఇక చారుకేశవ మాట్లాడతాడు. ఏంటి విహారీ రాలేదా అంటే రాలేదని చెప్పడంతో ఇక ఫోన్ పెట్టేశాక విహారీ బ్రాంచ్కి ఇంకా వెళ్ళలేదంట అని చెప్పగానే ఇక సహస్ర యమున అందరూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది యమున, పోలీసులకి కంప్లైంట్ చేయండి, నా కొడుకు ఏమయ్యాడో అని అంటూ యమున భయపడుతూ అంటే ఇక అప్పుడే అంబిక ఎలాగైనా వీళ్ళని ఆపాలి అని అనుకుంటుంది. అప్పుడే చారుకేశవ ఫోన్ చేస్తాను పోలీసులకి అనేలోపే అంబిక ఇలా అంటుంది, బావా ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు, పోలీసులకి ఫోన్ చేస్తే కదా తెలిసేది అంటే అయితే
పోలీసులకి ఇప్పుడు ఫోన్ చేస్తే అసలే మన కంపెనీ మీద మొత్తం నెగిటివిటీ వచ్చింది. అందరూ ఇప్పటికే రాళ్లతో కొట్టారు. ఇప్పుడు కానీ విహారీ కూడా కనిపించట్లేదని తెలిస్తే విహారీ పారిపోయాడు అనుకుంటారే కానీ ఏదో జరిగిందని వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పటికే మనకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇక మీదట అలా రాకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు విహారీ గురించి అసలు ఇలా జరిగిందని బయటపడకూడదు. ఒకవేళ బయటికి వచ్చింది అంటే మొత్తం నాశనమే అని అంటూ అంబిక అంటే పద్మాక్షి అంటుంది, అవును అంబిక చెప్పింది కూడా కరెక్టే కదా, మరి విహారీ ఏమయ్యాడు అని అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే చాలా కంగారు పడుతూ అవును విహారీ గురించి కనుక్కోవాలి అనేసి వాళ్ళు అంతా కంగారుగా ఉంటారు. అంబిక పక్కకి వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఇక వీడియో కాల్ చేయడంతో ఇక అప్పటికే వీడియోలో చూస్తుంది విహారీని బాగా కొడుతూ ఉండటం. ఇక వీడియో కాల్ కట్ చేసేసి అంబిక నార్మల్ కాల్ చేస్తుంది సుభాష్కి. చేస్తే సుభాష్ కొట్టి అలా బయటికి వచ్చేస్తాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అంబిక, ఏమైంది ఎందుకు ఇలా కొడుతున్నారు అని అంటూ ఉంటే అసలు వాడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా అని అంటూ ఉంటే ఇక విహారీ చాలా దారుణంగా మాట్లాడుతాడు. నీ మొగాడివైతే నాకు నీ మొహానికి ఉన్న మాస్క్ తీసుకొట్టురా అని చెప్పి ఎంత కొట్టినా తిడుతూ ఉంటాడు కదా. ఆ మాటలన్నీ తలుచుకుంటూ వాడు నన్ను చాలా దారుణంగా తిట్టాడు అంబిక అని అంటే సరే ఇప్పుడు నువ్వు అలాగే కొడుతూ ఉంటే వాడు పోతే ఏంటి నీ పరిస్థితి అంటే పోతే పోనీ అని సుభాష్ అంటే అంత సీన్ లేదు, వాడు పోయాడు అంటే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అంటే అదేంటి అని అంటూ సుభాష్ అంటే అది అంతే, విహారీకి పేరు మీదే ఆస్తులన్నీ ఉన్నాయి, వాడు కానీ పోయాడు అంటే అసలేం జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ఆస్తులు మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతాయి, అప్పుడు మనం అడుక్కు తినాలి అని అంటే అప్పుడు సుభాష్ అమ్మో అలా జరగకూడదు అంటే మరి నేను చెప్పినట్టు విను, స్మూత్గా డీల్ చేయి అని అంటే సరే చెప్పు అంబిక అంటే అంబిక చెప్తూ ఉంటే సుభాష్ వింటూ ఉంటాడు. అంబిక అలా ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత విహారీ అక్కడ ఉండగా విహారీని తీసుకొచ్చి కింద పడిపోయి ఉంటాడు కదా, లేపి కుర్చీలో కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ ముందు పెట్టి ఇలా అంటాడు, అయితే ఈ ఇంకొక సెట్ నేను రెడీగా పెట్టాను, నువ్వు ఆల్రెడీ చించేస్తావని నాకు తెలుసు, దీని మీద సంతకాలు చెయ్యు అంటే నేను చేయను అని విహారీ అంటాడు. చూడు అక్కడ నీ వాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసా అని అంటే ఇక అప్పుడే విహారీ ఏమీ మాట్లాడకుండా సీరియస్గా చూస్తూ ఉంటాడు. యమున సహస్ర అందరూ ఉన్న ఫోటోని చూపిస్తూ ఇలా అంటాడు, వీళ్ళంతా నీ వాళ్ళే కదా, వీళ్ళందరి గురించి తెలుసు, ఇదిగో నువ్వు బాగా అభిమానించే అమ్మాయి అని అంటూ లక్ష్మి ఫోటో అందరిది చూపించి ఇలా అంటూ ఉంటాడు. చూడు నువ్వు ఎవరైతే వీళ్ళందరి కోసం ఇలా పోరాడుతున్నావో వాళ్ళందరూ నీ కోసం టెన్షన్ పడుతున్నారు, కానీ నేను వాళ్ళందరినీ ఏం చేయాలో అది చేద్దాము అనుకుంటున్నాను అని అంటూ అనేస్తాడు సుభాష్. అలా అంటే వాళ్ళని ఎందుకు ఏం చేస్తావు అని అంటే చూడు నువ్వు నేను చెప్పినట్టు ఇలా వినలేదు అంటే వాళ్ళందరినీ అలాగే చేస్తాను అని అంటాడు. అలా అనేసరికి ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు విహారీ. సరే సంతకం చేస్తాను అని అంటూ ఉంటాడు. దానికంటే ముందు ఒక పని చేయాలి నువ్వు అని అంటే ఏం చేయాలి అని విహారీ అంటాడు. అప్పుడే ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గరికి అంబిక వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళు అందరూ కంగారు పడుతూ యమున ఇలా అంటూ ఉంటుంది ఏడుస్తూ, నేను విహారీని చూడాలి, విహారీతో మాట్లాడాలి, పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తాను, విహారీ ఎక్కడున్నాడో తెలియదు అని అంటూ యమున అంటుంది. అలా అనేసి నేను వెళ్తాను అని అనేలోపే ఇక అప్పుడే అంబిక టెన్షన్ పడుతూ సుభాష్ ఏంటి ఇంకా ఫోన్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో విహారీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంకా నేను చెప్పినట్టు చెప్పు అని సుభాష్ అంటాడు. ఇక అప్పుడే విహారీ తను చెప్పినట్టుగానే చెప్తూ ఉంటాడు. ఇక తను బాధపడుతూ ఉంటాడు. ఇక యమున ఇలా అంటూ ఉంటుంది, నానా విహారీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత భయపడ్డామో తెలుసా అంటే పర్వాలేదులేమ్మా నేను బాగానే ఉన్నాను అని అంటాడు. ఇక ఢిల్లీ బ్రాంచ్కి వచ్చాను అని చెప్తే అదేంటి ముంబై వెళ్తానన్నావు కదా అంటే వెళ్తానన్నాను కానీ కుదరలేదు అందుకే ఢిల్లీ వచ్చేసాను అని చెప్తే ఓ అవునా అని అంటూ బావా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అని సహస్ర అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అందరు కూడా అలా టెన్షన్గా మాట్లాడాక విహారీతో ఇలా అంటుంది యమున, విహారీ ఇప్పుడు నీతో సంతోషంగా ఉంది, ఇంకా చాలు నాన్న నువ్వు తొందరగా వచ్చేసాయి అంటే సరే మా వస్తాను అని విహారీ అంటాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక లక్ష్మి గురించి ఇలా అంటాడు సుభాష్, చూడు నువ్వు అభిమానించే అమ్మాయి, నువ్వు ఇంకొకరికి కూడా ఫోన్ చేయాలి అంటే నేను ఇంకొకరికి ఫోన్ చేయాలా ఎవరు అని అంటూ అడుగుతాడు.